అందంగా కనబడుతున్న ఈ సీతాకోకచిలుక ఒకప్పుడు ఒక గొంగలి పురుగు. అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు దాని బాటలో ఒక పెద్ద రాయి అడ్డంగా వస్తే దానిని ఎలా దాటాలో తెలియక చేసేదేమీ లేక దాని ప్రక్కగా వెళ్ళిపోయేది. అదే గొంగలి పురుగు సీతాకోకచిలుకగా మారినప్పుడు అలాంటి పెద్ద రాళ్లను ఎన్నో దాటుకుంటూ తన గమ్యస్థానానికి చేరుతుంది. బైబిల్ గ్రంథంలో దావీదు గారు కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును అంటున్నాడు. స్నేహితులారా, మీలో ఎవరైనా తృణీకరింపబడిన పురుగు వలె ఉన్నారా? మీకు గొంగలి పురుగుకి పెద్ద రాయి అడ్డంగా ఉన్నట్లు మీకు కూడా అనేకమైన వ్యసనములు అడ్డంగా ఉంటే క్రీస్తు వైపు తిరగండి. మీ గమ్యస్థానానికి చేర్చే శక్తి ఒక క్రీస్తు ప్రభు వారికే ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ విషయం ఉంది.